24 అవర్స్ జర్నీ తర్వాత విజయవాడ అయితే దిగిపోయాం అనమాట. చూడండి కృష్ణా రివర్. విజయవాడ స్టేషన్లో దిగిపోయాం కదా, లగేజ్ అంతా క్లాక్ రూమ్లో అయితే పెట్టాము. టెంపుల్కి వెళ్ళడానికి, దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళడానికి క్లాక్ రూమ్లో పెట్టాక ఇంకా టిఫిన్స్ అయితే చేసాము. లేట్ అయిపోయింది కదా, ఇంకా టిఫిన్స్ అవి చేసి ఇంకా కృష్ణానది దగ్గర స్నానం చేయడానికి అయితే వెళ్ళాము. స్నానాలు అవన్నీ అయిపోయాక ఇంకా మేమైతే గుడికి అయితే బయలుదేరిపాము. అమ్మవారికి చీర, జాకెట్, పూలు, గాజులు అవన్నీ తీసుకున్నాను అనమాట. చీర అయితే వదిలేద్దామని చెప్పేసి మ్యాక్సిమం ఏ చీర తీసినా అదే అమ్మవార్లకి వదిలేస్తాను అనమాట. ఎవరైనా కట్టుకుంటారు కదా. నేను విజయవాడ వచ్చి అయితే ఇప్పటికి 6 ఇయర్స్ అయిపోయిందనమాట. మా చిన్నోడు 8th మంత్ పిల్లడిగా ఉన్నప్పుడు వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్ళడమే, అప్పటి నుంచి వెళ్ళలేదు. ఇంకా అందుకే అమ్మవారికి చీర అయితే వదిలేసాను అక్కడే. కొండపైకి అయితే యాక్చువల్లీ నడిచి వెళ్దాం అనుకున్నాము, కానీ అవ్వలేదన్నమాట. అక్కడ దేవస్థానం బస్సులు ఉన్నాయి కదా, ఆ బస్సులో అయితే ఎక్కేసి వెళ్ళిపోయాము. టికెట్ 10 రూపీస్ అంట. కొండపైకి వెళ్ళి మొబైల్స్ అవన్నీ ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అనమాట.